ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని యందు విశ్వాసముంచి దేవుని నుండి గొప్ప వాటిని ఆశించి దేవుని కొరకు గొప్ప కార్యములు చేసేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే మన హృదయంలో దేవునికి చోటిచ్చి ఆయన పేరిట మేలు చేయడం ప్రారంభిస్తామో అప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరగడాన్ని కల్లారా చూస్తాం. భక్తుడి విధంగా అంటున్నాడు, కీడు కల్పించువారు తప్పిపోదురు, మేలు కల్పించువారు కృపాసత్యములు నొందుదురు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వమే. సహోదరి సహోదరులారా, నీతిమంతుని తలంపులు న్యాయయుక్తములు, భక్తిన్లు చెప్పు ఆలోచనలు మోసకరములు. భక్తిన్ల మాటలు నరహత్య చేయించు వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును, భక్తిళ్ళు పాడై లేకపోదురు. నీతిమంతుల ఇల్లు నిలుచును. కీర్తనాకారుడి విధంగా అంటున్నాడు, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షమునున్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. పౌలు భక్తుడు కొరింథీయులకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చారని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమకు తామే అప్పగించుకునిరి. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణముగా చేయమని మేము అతన్ని వేడుకుంటుమి. మీరు ప్రతి విషయంలోనూ అనగా విశ్వాసమునందును, ఉపదేశమునందును, జ్ఞానమునందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలున్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయాలని దేవుడు తన చిత్తానుసారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మనమును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిమి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మేము నీ యందు విశ్వాసము నుంచి నీ నుండి గొప్ప కార్యములను ఆశించి నీ కోరేవారముగా ఉండటకు సహాయము దయచేయమని, నీతిగా న్యాయముగా యథార్థముగా ఈ లోకంలో జీవిస్తూ నీలో నిలిచిండులాగున కృప చూపమని, మా చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరముగా మా జీవితాలను మీరే మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.